అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. ఇప్పుడు మనం ఏ గ్రేడ్ మోడల్ను పరిచయం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, దాదాపు ఈ పంటలు వచ్చేసి 20 క్రాపులు లాగా ఉన్నాయి. పంట అంతా అటువైపు నుంచి చూపినాం సార్గా. బార్డర్ క్రాప్ చూపి జొన్న సొద్ద బార్డర్ క్రాపు. తర్వాత ఇక్కడ మన క్రాప్ వైజ్ అయితే కనుక చూడండి, ఇక్కడ వచ్చేసి వంగ, అటు సైడ్ బెండ, తర్వాత మధ్యలో మొక్కజొన్న లైన్లు మొక్కజొన్న, తర్వాత ఇటు సైడ్ వచ్చేసి సిక్కుడు. ఇది 4 అడుగులు బెడ్ తర్వాత కాలువ, ఇది 1 అడుగు కాలువ. ఇట్లా ఈ విధంగా మనము దాదాపు ఇది 3/4 ఎకరాల మోడల్ అవుతుంది. నీళ్ళు వద్దు, అడ్డం తీయాలా, నీళ్ళు కనపరా సరిగ్గా వేస్ట్, అది అడ్డంతోనే బాగా వచ్చేది ఇది. తర్వాత మళ్ళీ బెడ్లు వచ్చేసి మట్టిక, కామన్ వచ్చేసి మొక్కజొన్న, ఈ పక్క అలసంద, చెత్త, టమోటా, అలసంద. ప్రతి బెడ్లో బెడ్ 4 అడుగులు కాలువ. ఇంకా ఇట్లా మనము ప్రతి క్రాప్ వైజ్ అంటే ఒక్కొక్క రోకు ఒక్కొక్క క్రాప్ మనము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం చూడవచ్చు మనము ఇక్కడ కొన్ని హార్వెస్టింగ్ అయిపోయినాయి. ఇక్కడ ఇదంతా హార్వెస్టింగ్ అయిపోయి చాలా క్రాప్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది ఆకుకూరలు, ఇవి దీంట్లో ఈ బెడ్లో వచ్చేసి ఆకుకూరలు. ఆకుకూర చెప్పున ఇక్కడ వచ్చేసి మెంతాకు, ఇది మెంతాకు ప్లస్ ఆ పక్క బెండ, మళ్ళీ మధ్యలో వచ్చేసి టమోటా, ఈ పక్క వచ్చేసి అలసంద, ఈ పక్క గోంగూర. చూడండి బెండ, తర్వాత ఈ పక్క వచ్చేసి సిక్కుడు, మిరప, మధ్యలో లైన్ మిరప, తర్వాత గోంగూర, మళ్ళీ ఇక్కడ వచ్చేసి మెంతుకూర. మళ్ళీ ఇదా ఈ విధంగా చూడండి, ప్రతి సాట ఇట్లా చేనంట ఇట్లా హార్వెస్టింగ్ అయింది, పెట్టి వాళ్ళు అమ్మినారు. చూడండి ఇంకా అటు సైడ్ మనం చూడవచ్చు చేనంతా రాజు లేని అంశాలు కానీ, చూడండి ఎల్లో పసుపు తెలుపు పల్లెలు. దోమ బాగా నివారణ జరిగింది. ఎల్లో బ్లూ అట్టలు, వేరే ఇంకా ఇక్కడైతే కనుక మనకు చూడండి హార్వెస్టింగ్ అయిన పెద్ద పెద్ద కొమ్మలు కానీ గోంగూర. ఇది వచ్చేసి పట్నమాకు, ఇది పెరిగి అక్కడక్కడ ఉన్నట్టు ఇవన్నీ మనకైతే ఏమో బాగా ఇక్కడ పెట్టేసింది. 2 రకాల ఆకు గోంగూరలు కానీ, ఎల్లో పసుపు తెలుపు పల్లెలకు దోమ కానీ బాగా అంటుకునేది. ఇది వచ్చి దానికి పాములూరు గ్రామం, సప్తకుమారిది ఈ ఫీల్డ్. ప్రతి ఒక్కరూ రైతులు ఈ వీడియోలు చూసిన వాళ్ళందరూ మాకు సబ్స్క్రైబ్ అయితే ఏమొద్దు, కానీ ఈ వీడియోలు చూసి ప్రతి ఒక్కరు మీకున్న స్థలంలలో ఈ విధంగా అన్ని పంటలు ఉపయోగించుకొని వేసుకొని ఆరోగ్యకరమైన కూరగాయలు మీరు ఎల్లవెల్లా తినాలని మనస్ఫూర్తిగా ఈ ప్రకృతి వ్యవసాయం తరఫున మేమందరం మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.